విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. సమగ్ర శిక్ష అభియాన్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎస్ఏ ఉద్యోగులు యత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కనీస వేతనం అమలు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అభియాన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఉద్యోగులకు మధ్య తీవ్ర తోపులాట నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష సిబ్బంది 25,000 మంది 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. పాదయాత్ర నాడు హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 6 డజన సమ్మెల పట్ల మౌనం పాటిస్తూ మంత్రుల చేత పలుకులు పలికిస్తామన్నాడు. ఈ మంత్రులు ఎవ్వరూ కూడా సమ్మె సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులు అదిరింపులతోటి సమ్మెని అణచివేసే పద్ధతి వ్యవహారం చేస్తున్నారు. ఎస్పీడీ అయితే మిమ్మల్ని టెర్మినేషన్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తామన్నాడు. ఈ ఎస్పీడీకి చెప్పదలిచింది ఏమంటే, నువ్వు టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం గొప్ప కాదు, సమ్మె సమస్యల్ని పరిష్కరించడం చేత కావాలి. నీకు సమ్మె సమస్యలు పరిష్కరించడం మానేసి నువ్వు ఐఏఎస్ అధికారిగా టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకుంటే చెల్లుబాటు కాదని చెప్పి 25,000 మంది ఎస్పీడీ ఉద్యోగులకి సానుభూతి వ్యవహారం చేస్తావా, టెర్మినేషన్ ఆర్డర్ ఇస్తావా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. చదువుకున్న విజ్ఞానవంతులైనటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇక్కడ నిర్బంధించి నిరంకుశత్వానికి గురి చేస్తూ ఉంది. దీన్ని చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యం అనిపించట్లేదు. ఈరోజు ఎంత నిరంకుశ వైఖరిలో మనం ఉద్యోగులందరం బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. కాబట్టి మన యొక్క హక్కుల సాధన కోసం, మన సమాన పనికి సమాన వేతనం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఈరోజు కష్టపడి ఇంతవరకు వచ్చి ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఇక్కడికి రాకుండా ఎలాంటి భద్రతా భరోసాలు ఇవ్వకుండా ఈ విధంగా పోలీసులను పెట్టి నిర్బంధించడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో అవి వెంటనే నెరవేర్చాలి. మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా. అతను పాదయాత్రలో ఏ హామీలు అయితే ఇచ్చాడో హామీలు ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయని ఎట్లా ఖచ్చితంగా హెచ్ఆర్ పాలసీ అనేది ఇవ్వాలి. మా ఎస్ఎస్ఏలో 18 విభాగాలు పనిచేస్తున్నాయి. ఈ 18 విభాగాలకు ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయని ఎట్లా మా యొక్క సమ్మెను ఉధృతం చేస్తాం. మరి ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు అయ్యింది. మరి ఎందుకు సార్ ఎంటీ సేవలేపారు, హెచ్ఆర్ పాలసీ ఎందుకు ఇవ్వలేదు సార్? మరి పాదయాత్రలో చాలా హామీలు ఇస్తామని చెప్పారు. ఈ అందరూ కూడా మేము నెరవేరుస్తాము, మీ జీవితాల్లో మేము వెలుగు నింపుతామని చెప్పడం జరిగింది. కానీ ఈ నేటికి 4.5 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక్క హామీ కూడా మా యొక్క సమగ్ర శిక్ష జేఏసీ వాళ్ళు చెప్పలేదు సార్, నెరవేర్చలేదు సార్. కానీ ఈరోజు మేమందరం రోడ్డు ఎక్కమంటే కారణం ఏంటంటే సార్, మేము చేసే పనిమారం ఎక్కువ, మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ సార్, ఒత్తిడితో కూరుకుని సార్. కానీ వాళ్ళు అంటున్నారు ఇందులో ఈ సమగ్ర శిక్షలో అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ సార్, టెట్, బీఈడీలు, ఎంఫీలు, ఎంహెచ్డీ, పీహెచ్డీ కూడా చేసి ఉన్నారు సార్. కానీ ఇక్కడ ఎవరు కూడా గుర్తించట్లేదు సార్. కాబట్టి సార్, కానీ పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు